హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వినాయక చవితికి స్పెషల్‌గా ఇలాగా 5 రకాల స్వీట్లు చేస్తారు కదా! 5 రకాలంటే ఒకటే పిండితోటి ఇలా 5 రకాలుగా చేయొచ్చండి. ఇవి చాలా బాగుంటాయి. ఉండ్రాళ్ళు, బెల్లం కుడుములు ఇలాగా. కానీ దీనికోసం ఒక్కటే పిండండి. చాలా బావుంటుంది. మామూలుగా అందరూ బియ్యపు పిండితోటి ఇలా ఉండ్రాళ్ళు, కుడుములు చేస్తారు కదా! కానీ మా అత్తయ్య వాళ్ళు చెప్పారండి. వాళ్ళైతే జొన్న పిండితో చేస్తారంట. వాళ్ళ అప్పుడు 30 ఇయర్స్ బ్యాకు. సో, ఇట్లాగ అందుకోసమని నేను జొన్న పిండితో ట్రై చేశాను. అసలు సూపర్ టేస్టీగా ఎంత బాగున్నాయంటే చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చండి. ఒకసారి మీకు కూడా జొన్న పిండి దొరికితే వినాయకుడికి ఒక్కసారి జొన్న పిండితో ట్రై చేయండి. అంతేకాకుండా బియ్యపు పిండివి పక్క రోజుకి కొంచెము నారల చాకుతో అట్లాగుంటాయంట. కానీ జొన్న పిండితో చేస్తే సూపర్ టేస్టీగా ఆ టేస్ట్ మారకుండా 2 రోజులైనా నిల్వ ఉంటాయి. అందుకోసమని నేను జొన్న పిండితో ట్రై చేశానండి. మీ దగ్గర జొన్న పిండి లేకపోతే బియ్యపు పిండితో అయినా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్సే, దానికి ఏమీ చేంజ్ అవ్వదు. సో, ఇలాగ ఒక కళాయి పెట్టి కళాయిలో కొంచెం నెయ్యేసి నేను జొన్న రవ్వ వేశాను. మీ దగ్గర జొన్న రవ్వ లేకపోతే కొంచెం బియ్యపు రవ్వని వేసుకోండి. వేసుకొని జావలాగా కాచి అది కొంచెం ఉడుకు పట్టాక బెల్లం బెల్లమేసి అంటే జావ చెప్పాను కదా! జావలాగా కాసుకొనని మీరు ఒక హాఫ్ గ్లాసు రవ్వ వేసుకున్నారు అంటే ఒక 2 కప్స్ కానీ 1 ½ కప్ కానీ వాటర్ పోసుకొని కొంచెం జావలాగా కాసుకోండి. ఆ కాసుకున్నాక దాంట్లోనే బెల్లము, కొబ్బరి వేసి ఇలా ఉడకబట్టాలి. కొంచెం ఉడకబట్టాక దాన్ని పిండి పొయ్యి మీద పెట్టి కలపాల్సిన అవసరం లేదండి. కొంచెం చల్లారాకైనా కలుపుకోవచ్చు. చూసారా, నేను జొన్న పిండి దీన్ని ఈ పాకాన్ని 2 హాఫ్స్‌గా తీసుకున్నాను. 2 హాఫ్స్‌గా తీసుకొని ఒక దాంట్లో జొన్న పిండేసి కలుపుతున్నాను. చూడండి, మీకు చూపించిన విధంగా ఇలాగ జొన్న పిండేసి కలుపుకోవచ్చు. ఇది పాకం అనేది కొంచెం చల్లారాకైనా కలుపుకోవచ్చండి. దానికి ఏమి ప్రాబ్లమ్ ఏం లేదు. వేడిగా ఉన్నప్పుడే కలపాల్సిన అవసరం కూడా లేదండి. ఇలాగా జొన్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా ఒక ఉండలాగా చేయండి. ఉండలాగా చేసుకొని అంటే చల్లారాకైనా చెప్పాను కదా, చేత్తో అయినా కలుపుకోవచ్చండి. చూడండి, చూపించిన విధంగా చేత్తో అయినా బాగా కలపండి. కొంచెం లైట్‌గా చేతికి అతుక్కున్నట్టు ఉంటది. దానికేం కాదండి. కొంచెం ఆయిల్ కానీ, ఘీ కానీ చేతికి పూసుకున్నారంటే సరిపోతుందండి. ఇలాగా ఒక ముద్దలాగా అయిపోయింది కదా! చూడండి, చూపించిన విధంగా ముద్దలాగా అయిపోయింది కాబట్టి కొంచెం చేతులకి ఆయిల్ పూసేసుకొని మీకు కావాల్సిన షేప్స్ 5 రకాలంటే 5 రకాలు, 3 రకాలంటే 3 రకాలు అలాగా షేప్స్ చేసుకోవాలి. షేప్స్ చేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి కుడుముల్లాగా పెట్టేసుకోవడం అండి. ఒక 5-10 మినిట్స్ పెట్టేసుకున్నారంటే సరిపోతుంది. చూడండి, నేను ఆకుతోటి ఒక షేపు, రౌండ్‌గా, మోమోస్ టైపు ఇట్లాగా 5 రకాల షేప్స్ చేశానండి. మీ కన్వీనియంట్‌ని బట్టి మీరు ఎన్ని షేప్స్ అయినా చేసుకోవచ్చండి. చెప్పాను కదా, మళ్ళీ ఇట్లాగా అన్ని షేప్స్‌గా చేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని చేసేసుకోవడమే. అది మీకు ఎన్ని రకాల షేపులు కావాలంటే అన్ని రకాలు, 3 రకాలు చేసుకోవచ్చు, 5 రకాలు చేసుకోవచ్చు, 7 రకాలు చేసుకోవచ్చు. అలా మీ దాన్ని బట్టి చేసుకోవడమే. తర్వాత ఒకవేళ మీ దగ్గర చెప్పాను కదా, జొన్న పిండి అనేది లేకపోతే బియ్యపు పిండితో కూడా చేసుకోవచ్చండి. సేమ్ పాకంలో బియ్యపు పిండి వేసి, బియ్యం అంటే బియ్యం కాదు, బియ్యపు పిండి వేసి బాగా ముద్దలాగా చేయండి. ముద్దలాగా చేసి దాన్ని కూడా ఇలాగ షేప్స్ లాగా చేసేసుకోవడమేనండి. చూడండి, నేను ఇడ్లీ పాత్రలో అన్నీ పెడుతున్నాను. అన్నీ పెట్టేసి ఒకటేసారి నేను ఆవిరిలో ఉడికిచ్చేస్తున్నాను. అంతే. మీకు ఎన్ని రకాల షేపులు కావాలంటే అన్ని రకాలు చాలా సింపుల్‌గా, ఈజీగా ఎవ్వరైనా చేసుకోవచ్చండి. అంతేకాకుండా దీన్ని ఇలా పాకం పట్టాల్సిన అవసరం లేదండి. మా విలేజ్‌లో అయితే ఎలా చేస్తారో తెలుసా? చాలా సింపుల్ అండి. ఇంకా సింపుల్‌గా ఎట్లా చేస్తారు అంటే బియ్యపు పిండిని బెల్లం నార్మల్‌గా కొంచెం వాటర్ పోసి కరగబెట్టుకుంటారు వాటర్‌లో. ఆ వాటర్ ఎత్తి బియ్యపు పిండిలో పోసి ఒక ముద్దలాగా చేస్తారండి. ముద్దలాగా చేసి దానిలోనే కొబ్బరి తురుమేసేస్తారు. కొబ్బరి తురుమేసి దాన్ని షేప్స్‌గా చేసేసుకొని ఆవిరిలో పెట్టేస్తారండి. ఇట్లాగా బెల్లం ఉడకబెట్టాల్సిన అవసరం కూడా లేకుండా చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా అట్లా కూడా తయారు చేసేస్తారు. దాన్ని కూడా సేమ్ ఇట్లాగే మామూలుగా కలుపుకుంటారు కదా! సో, ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసేసుకొని ఆవిరిలో పెట్టేసుకోవడమే. ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఆవిరిలో పెట్టేసుకోవడమే. అంత సింపుల్‌గా కూడా తయారు చేసుకోవచ్చండి. మీకు టైం లేదనుకుంటే ఒకసారి అలా కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఇదైతే టేస్ట్ జొన్న పిండితో చేశానండి. ఇది ఫస్ట్ టైము మా అత్తయ్య వాళ్ళు చేసేవాళ్ళంట. చాలా బాగా, చాలా సూపర్ టేస్టీగా ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఒకసారి మీకు టైం ఉంటే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఇది నేను బియ్యపు పిండితో చేస్తున్నాను.
ఇలాగ బియ్యపిండి మొత్తాన్ని పోసేసి కలిపేసుకొని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టేసుకొని దాన్ని ఆవరలో ఉడికించుకోవడమేనండి. చాలా సింపుల్. దీనికి కూడా కొంచెం లైట్‌గా చేతికి అనేది అతుక్కుంటుంది. దాన్ని అతుక్కోకుండా ఉండాలంటే కొంచెం గీ కానీ ఆయిల్ కానీ పూసేసుకొని మీకు కావాల్సిన షేప్స్ పెట్టేసుకోవడం. చాలా సింపుల్‌గా ఈజీగా చేయొచ్చు కదా ప్రసాదాలు. ఒకసారి మీకు టైం ఉంటే ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా నా వీడియోని షేర్ చేయండి. చూడండి ఆవిరి తీయంగానే ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో, కుడుములనేవి సూపర్ టేస్టీగా వస్తాయండి. మీకు ఎలా వచ్చిందో, దేవుడికి ఎలా చేశారో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.